హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీళ్ళని త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల కాలంలో జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇండ్ల పంపిణీ అనేది తెలంగాణలో దాదాపు 72,000 ఇందిరమ్మ ఇళ్లను అయితే శాంక్షన్ కావడం జరిగింది. నియోజకవర్గానికి చొప్పున 3,500 ఇండ్ల చొప్పున అయితే ప్రతి ఒక్కరు కూడా ఇండ్ల పట్టాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన 5 లక్షల రూపాయలను ప్రతి సోమవారం రోజున వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫైనల్ లిస్టు కూడా ప్రభుత్వం అయితే L1, L2 కేటగిరీ కింద గతంలో విడుదల చేశారు. ఇప్పుడు L3, L4 కేటగిరీ కింద అనేది లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే ఖమ్మం, అదేవిధంగా మనకు వరంగల్, సిద్దిపేట్, మనం చూసుకున్నట్లయితే వికారాబాద్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్, ఆదిలాబాద్, ఇలా చూసుకున్నట్లయితే ఈ జిల్లాలకు మొదటగా ఇండ్లు అనేది ఇవ్వడానికి ఫైనల్ లిస్ట్ అనేది ఖరారు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మిగిలిన వారికి పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టినవి ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శాంక్షన్ అయిన లిస్టు వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇల్లు వస్తే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.